దీని పొడవు వచ్చేసి 9 ఇంచెస్. హాఫ్ ఇంచ్ ఖర్చులకి ఇలా తీసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్. ఇక్కడ ఆర్మ్ రౌండ్ కూడా 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఇలా లైన్ ఇలా గీసేసుకొని చెస్ట్ వచ్చేసి 22 ఇంచెస్. 22 ఇంచెస్ని ఇలా టేప్తో 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా సమానంగా పెట్టేసేసుకొని ఇక్కడికి ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రాకి ఇంకో లైన్ మార్క్ చేసుకుంటున్నాను. నడుము వచ్చేసి 20 ఇంచెస్. 20 ఇంచెస్ని 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా మార్క్ చేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రాకి ఇంకో మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ ఎక్స్ట్రా 2 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ పైకి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసేసి ఇలా ఒక లైన్ ఇస్తున్నాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా పలక షేప్లో తీసుకున్నాను. ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా 2 ఫోల్డింగ్స్ వేసేసుకొని ఫ్రంట్ సైడ్ని బ్యాక్ సైడ్ని ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. మొత్తం ఎంతుందో చూసేసుకొని దీంట్లో ఆఫ్ చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఇలా కట్ చేసేసుకొని ఇది వచ్చేసరికి ఫ్రంట్, కింద వచ్చేసరికి బ్యాక్ సైడ్ తీసుకోవాలి. దీని లెంత్ వచ్చేసేసి 12 ఇంచెస్. ఇది ఇలా సమానంగా పెట్టేసేసుకొని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి హ్యాండ్స్ ఇలా డౌన్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. ఈ సెంటర్కి ఇలా కట్స్ పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా కుట్టేసేసుకుంటున్నాను. ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకొని రివర్స్ చేసేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఇలా బ్యాక్ సైడ్కి తిప్పేసేసుకొని పై వైపులా కుట్టేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని లైనింగ్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ డాట్స్ వేసేసుకోవాలి. టూ సైడ్స్ డాట్స్ వేసేసుకోవాలి. ఇది వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ ఇలా నెక్ వేసేసుకొని ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. నెక్ని ఇలా రివర్స్ చేసేసుకొని పై వైపులా కుట్టేసేసుకోవాలి. ఇలా డాట్స్ వేసేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ని పై వైపుకి వేసుకోవాలి. ఇలా ఈ బ్యాక్ సైడ్ని రివర్స్లో వేసేసుకోవాలి. ఉండేలాగా చూసుకొని వేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ని సమానంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్లో ఇలా షోల్డర్ జాయింట్స్ని కుట్టేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకున్నాం కదా, ఈ హ్యాండ్స్ని ఎడ్జ్లో పెట్టేసేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. హ్యాండ్ని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. సైడ్ కూడా ఎడ్జ్లో పెట్టేసేసుకొని ఈ ఆర్మ్ రౌండ్ కాడ నుంచి కుట్టేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా ఫ్రంట్ బ్యాక్ చూసేసుకొని ఈ ఫ్రంట్ సైడ్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ సైడ్ కూడా ఇలా అటాచ్ చేసేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి.
డబుల్ స్టెప్ కూడా ఫ్రంట్ బ్యాక్ చూసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా ఫ్రంట్ బ్యాక్ చూసుకొని ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఈ హ్యాండ్ ని ఇలా ఎడ్జ్ లో కుట్టేసేసుకోవాలి. ఈ 2 హ్యాండ్స్ ని స్టార్టింగ్ లో రఫ్ చేసుకొని ఈ టక్స్ పెట్టుకున్నాం కదా, ఎక్కడ దాకా అయితే టక్స్ పెట్టుకుంటామో అక్కడ వరకు ఇలా కుట్టేసేసుకోవాలి. ఇలానే హ్యాండ్ ని ఇలా క్లోజ్ చేసేసుకొని 2 హ్యాండ్స్ ని ఇలా టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ సెంటర్కి ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టేసేసుకోవాలి. ఇలా సమానంగా పెట్టేసుకొని ఎడ్జ్ని జాయిన్ చేసేసుకోవాలి. నాకైతే ఇలా కుట్టేసేసుకున్నాను.